హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ టు మై ఛానల్ పిలా పద్మ. ఈరోజు మన టీం సభ్యులందరూ కూడా నూకాలమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత కోలాటం చేశాము. ఆ ఫుల్ వీడియో అంతా కూడా నేను వీడియోలో పెట్టేశాను. సో మా వాళ్ళు అలా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మార్చి 8వ తారీఖున శ్రీ శ్రీ నూకాంబిక తల్లి అమ్మవారి ఆలయం పునరుద్ధరణ జరిగింది. అమ్మవారి దర్శనం మళ్ళీ మనకందరికీ కలిగింది. సో మా టీం సభ్యులందరూ కూడా అమ్మవారికి మహానైవేద్యంగా బూర్లు, పులిహార అవన్నీ తయారు చేసుకొని వచ్చి స్వహస్తాలతో అమ్మవారికి సమర్పించడానికి బయలుదేరి వచ్చారనమాట. సో అమ్మవారి దర్శనం కోసం అందరూ ఎదురు చూస్తున్నాము. అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అందరం కూడా గ్యాదర్ అయ్యి ఇలా అమ్మవారి పాటలు కోలాటం వేయడానికి వచ్చామన్నమాట. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీరలు కట్టుకొని అమ్మవారిలాగా అందరూ కూడా ఎంతో ముచ్చటగా తయారయ్యి అమ్మవారి పాటకి కోలాటం చేస్తున్నారు. విఘ్నాలు తొలగించే వినాయకుడి పాటతో మా కోలాట కార్యక్రమం మొదలైంది. సో మన వాళ్ళు సుమారు 10 పాటలు కోలాటం చేశారండి. ఇందాక వినాయకుడి పాట, ఇప్పుడు అమ్మవారి పాటలు, ఇలా అన్ని పాటలు కూడా 1 by 1 ఉంటుంది. సో నేను కొన్ని మ్యూట్ పెట్టాను, కొన్ని మళ్ళీ ఆన్ చేశాను. మీరు ఫుల్గా చూసేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఏ సాంగ్ బాగుందో, ఏ పాట మీకు బాగా నచ్చిందో అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీరు కూడా నూకాంబిక తల్లి అమ్మ దర్శనానికి రావాలనుకున్నా వచ్చినా కూడా కామెంట్లో తెలియజేయండి. ఏమ్మా, నూకాంబిక తల్లి అమ్మవారి పాత ఆలయం నమూనా మీరు చూసే ఉన్నారో లేదో నాకు తెలీదు. ఒకవేళ మీరు ఇంకా చూడకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్, చూడండి. మన టీం సభ్యులు పాత ఆలయంలో ఉన్నప్పుడు కోలాటం చేసిన వీడియోస్ కానీ, దర్శనం చేసుకున్నప్పుడు వీడియోస్ కానీ ఉంటాయి. సో ఇప్పుడు చూస్తున్నారా ఎంత శోభాయమానంగా ఉందో దేవాలయం అంతా కూడా. సుమారు 5.5 శతాబ్దాలుగా నూకాంబిక తల్లి అమ్మవారు మన భక్తులందరినీ అనుగ్రహిస్తూ అనకాపల్లి ప్రఖ్యాతిగాంచినందుకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుందండి.
అమ్మవారి పాటలు పాడుతూ, అమ్మవారి పాటలకు కోలాటం చేస్తూ, ఇలా అమ్మవారి సర్వీస్‌లో ఉండడం అనేది నిజంగా గొప్ప వరం అండి. అండ్ అమ్మవారి గురించి 10 మందికి తెలిసేలాగా అండ్ అమ్మవారి మహిమల గురించి చెప్పుకుంటూ మంచిగా పాటలు డిజైన్ చేస్తారు, కంపోజ్ చేస్తారు. సో, దానికి తగ్గట్టుగా నేను కోలాటం కంపోజ్ చేసి మన కోలాట మహిళల చేత వేపిస్తూ ఉంటే ఎంతో బాగా మెచ్చుకుంటున్నారు అందరూ కూడా. చాలా బాగుందమ్మా, నిజంగా అమ్మవారు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటూ ఉంటారు. అది కేవలం వారి యొక్క భక్తికి నిదర్శనం అదంతాను. సో, మన కోలాట మహిళలు ఎంతో చక్కగా కోలాటం చేస్తున్నారు. మరి నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్లో మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూసారా ఆడియో ఎంత బాగుందో, కోలాటంని ఎంతో బాగా అమ్మవారు చూస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉండేది. పైన చూసారా ఎంత బాగున్నాయి విగ్రహాలన్నీ కూడా అమ్మవారికి.
సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తూ కామెంట్లో బాగుందని చెప్పేయండి. అలాగే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నూకాంబిక తల్లి అమ్మవారి దర్శనం బాగా జరగాలని కోరుకుంటూ అమ్మవారి కృపా కటాక్షలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మేము కోలాట వేసిన తర్వాత అమ్మవారికి భక్తులందరూ మాలలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు దీక్ష అయిపోతుంది అనమాట. అందువల్ల అందరూ కూడా అగ్నిగుండాలు తొక్కుతున్నారు. చూసారా ఎంత బాగా చూస్తున్నారు. సో మేమందరం కూడా అందరం చూసి తిలకించి దండం పెట్టుకొని వచ్చేసాము. మళ్ళీ అయితే 1-2 సార్లు 3 సార్లు కూడా వెళ్ళారు. నేను ఎప్పుడూ కూడా అగ్నిగుండంలో పాల్గొనలేదు. మీరు ఎవరైనా ఇంతకుముందు ఇలా అగ్నిగుండంలో నడిచారా? నడిచినట్లయితే కామెంట్లో తెలియజేయండి. సో అందరూ కూడా ఇలా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా దీక్షలో పాల్గొన్న వాళ్ళు, భక్తులు అందరూ కూడా అమ్మవారి అగ్నిగుండంలో పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలా మీరు ఎప్పుడు నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.